అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ నేను సాంబార్ చేశాను. ఎప్పుడు కొంచెం డైల్యూట్గా ఉండే సాంబార్ చేస్తాను. సో ఇవాళ మాత్రం నేను తప్పకుండా ఒక 1 మినిట్ అండి నెయ్యి వేసుకుంటున్నాను నేను. సో ఇవాళ మాత్రం నేను తప్పకుండా సాంబార్ చాలా చిక్కగా చేసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా చిక్కగా చేసుకున్నాను. క్యారెట్స్ వేసుకున్నాను, టమాటో వేసుకున్నాను, ఉల్లిపాయలు వేసుకున్నాను, అలాగే సొరకాయ ముక్కలు వేసుకుని చాలా చాలా అంటే చాలా ఈజీగా చాలా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే జస్ట్ సాంబార్ పౌడర్ వేసి చేసేసాను. ఎంత టేస్టీగా ఉందో తెలుసా అండి. దీని రెసిపీ నేను మీకు 1 మినిట్ షార్ట్లో పంపించేశాను. ఎలా చేయాలో, పోపు వేయడం అన్నీ నేను మీకు షేర్ చేశాను. అదిరిపోయిందండి. సొరకాయ ముక్కలు ఇంత పెద్ద పెద్దవి ఉండాలి, చిన్నవి చేసుకోకూడదు. అలాగే క్యారెట్లు వేసుకోండి, మన ఇంట్లో ఉన్న అన్ని ఐటమ్స్ వేసుకొని చేసుకోండి. ఇలాగే చిప్స్ నంచుకొని తినండి. పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు. ఇలా ఇలా అనేసుకుని చక్కగా పిల్లల నోట్లో పెట్టేసేయండి. పిల్లలు ఇంట్రెస్టింగ్గా తినేస్తారు. ఇలా పెట్టేసేయండి. ఇలా క్యారెట్ తీసుకోండి, ఇలా నలిపేయండి, వాళ్ళ నోట్లో పెట్టేసేయండి. వాళ్ళు టీవీ చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తారు. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా చాలా చిక్కగా ఉన్న సాంబార్ చాలా టేస్టీగా ఉంది. డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. పిల్లలు మాత్రం చాలా ఇష్టపడతారు, పెద్దల వాళ్ళైతే ఇంకా ఇష్టపడతారు. ఇది చక్కగా ఇడ్లీ, సాంబార్, దోశ, ఇడ్లీలోకి బాగుంటుంది, దోశలోకి బాగుంటుంది, అన్నింటిలోకి బాగుంటుంది. కాబట్టి తప్పకుండా చేసుకోండి, తినండి, పిల్లలకి పెట్టండి. ఇలా పాపం వాళ్ళకి చిప్స్ నంచో, అప్పడాల నంచో, వడియాల నంచో ఏదో ఒకటి పెట్టండి. పాపం మిమ్మల్ని ఇంకా ఏడిపించరు. హ్యాపీగా హాలిడేస్ అనేవి గడిచిపోతాయి. బట్ వెరీ వెరీ టేస్టీగా చేసిన సాంబార్ అండి, చాలా చిక్కగా చేశాను. డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. బాయ్ అండి.